హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో దసరా నవరాత్రుల్లో 6వ రోజున అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే రవ్వ కేసరిని పర్ఫెక్ట్ కొలతలతోటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా ఇక నేను చూపించిన కొలతలతో ఒక్కసారి రవ్వ కేసరిని ట్రై చేసి చూడండి. మీకు ఫస్ట్ టైం చేసినా కూడా రవ్వ కేసరి అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. అంతేకాకుండా రవ్వ కేసరిని ఇక నేను చూపించే విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు చల్లారిన తర్వాత కూడా ఈ రవ్వ కేసరి అనేది గడ్డలు కట్టకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పర్ఫెక్ట్ కొలతలతోటి రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ రవ్వ కేసరిని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా కడాయిని పెట్టుకొని అందులోకి అరకప్పు నెయ్యిని వేసుకోండి. ఈ నెయ్యి అనేది వేడైన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు ముక్కలు అలాగే కొంచెం బాదం పప్పు ముక్కలను కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా కిస్మిస్లను కూడా వేసుకోండి. నేను ఇక్కడ నల్ల కిస్మిస్ అలాగే నార్మల్ కిస్మిస్ని రెండింటిని కలిపి వేసుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ని లో ఫ్లేమ్లోనే మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో మనకి డ్రై ఫ్రూట్స్ ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇదే నెయ్యిలోకి అరకప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ, సూజీ అని కూడా అంటారు. మీరు ఇవన్నీ కొలుచుకోవడానికి ఒకే గిన్నెను కానీ గ్లాసును కానీ సెట్ చేసుకోండి. అప్పుడే మీకు ఈ రవ్వ కేసరి అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట. సో ఇలా అరకప్పు రవ్వని వేసుకొని ఈ రవ్వని నేతిలో బాగా మంచి సువాసన వచ్చి ఈ రవ్వ అనేది మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రవ్వ మాడిపోకుండా దగ్గరే ఉండి కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. ఈ రవ్వని ఫ్రై చేసుకునేటప్పుడే ఇందులోకి మీకు ఈ రవ్వ కేసరి అనేది ఎటువంటి ఫుడ్ కలర్ వేయకపోయినా కానీ మంచి రంగులో అలాగే మంచి టెక్స్చర్తో రావాలి అంటే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని వేసుకోండి. ఇలా శనగపిండిని వేసుకొని ఈ రవ్వ కేసరిని ప్రిపేర్ చేసుకున్నారంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంతేకాకుండా మీకు పర్ఫెక్ట్గా మంచి రంగులో కూడా తయారవుతుంది అనమాట. సో ఇదొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట. తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇలా శనగపిండిని వేసుకొని ఈ శనగపిండి కూడా రవ్వతో పాటుగా బాగా వేగేంత వరకు లో ఫ్లేమ్లోనే మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో మనకి రవ్వ చూసారా ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోండి. నేను ఇక్కడ యాలకుల లోపల ఉండే గింజల్లో మాత్రమే పొడి చేసుకొని వేసుకున్నాను. సో ఇలా యాలకుల పొడిని కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్లుగా కలుపుకొని ఈ రవ్వ నుంచి ఆ నెయ్యి అనేది కొంచెం సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా మనకి రవ్వ అనేది ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే రవ్వని వేసుకున్నారో అరకప్పు రవ్వను వేసుకున్నారు కదా, ఇప్పుడు ఇందులోకి 3 కప్పుల దాకా నీళ్ళను వేసుకోండి. ఇవి నార్మల్ నీళ్ళేనమాట, వేడి నీళ్ళు ఏం కాదు. నీళ్ళు వేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే అది పైకి పొంగుతూ ఇలా వచ్చేస్తుంది అనమాట. అందుకోసం మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని 3 కప్పుల నీళ్ళను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీని మీద మూత పెట్టేసి ఈ రవ్వ కేసరి అనేది కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. జస్ట్ మనకి 2-3 నిమిషాలకే చక్కగా ఉడికిపోతుంది. సో ఒక 3 నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను. చూసారా మనకి రవ్వ కేసరి అనేది ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నేను ఇక్కడ వేడి నీళ్ళలో కొద్దిగా కుంకుమ పువ్వును వేసుకొని నానబెట్టుకున్నాను. ఆ కుంకుమ పువ్వు నీళ్ళని ఇందులోకి వేసుకుంటున్నాను. మీరు ఒకవేళ ఈ రవ్వ కేసరి మంచి రంగులో రావాలి అనుకుంటే ఈ స్టేజ్లోనే మీరు కొంచెం ఫుడ్ కలర్ని కూడా వేసుకోవచ్చు. అసలు నిజం చెప్పాలంటే ఎటువంటి ఫుడ్ కలర్ లేకపోయినా కానీ ఈ రవ్వ కేసరి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా కొంచెం కుంకుమ పువ్వు నీళ్ళని వేసుకొని కలుపుకుంటూ ఈ రవ్వ కేసరి అనేది మరింత కొంచెం దగ్గరగా వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. నేను ఇక్కడ కొంచెం దగ్గరగా వచ్చిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా ఇలా కొంచెం దగ్గరగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే రవ్వని వేసుకున్నారో
అదే కప్పుతోటి 3/4 కప్పు వరకు పంచదారని వేసుకోండి. ఈ స్వీట్ అనేది మరీ ఎక్కువగా ఉండదు, అలాగని తక్కువగా ఉండదు. అరకప్పు రవ్వకి 3/4 కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే 1 కప్పు వరకు కూడా వేసుకోవచ్చు. సో ఇలా పంచదారని వేసుకొని బాగా కలుపుకుంటూ ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని కలుపుకుంటూ ఈ రవ్వ కేసరి అనేది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మంటని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ రవ్వ కేసరి అనేది దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. నేను ఇక్కడ ఈ కన్సిస్టెన్సీ అనేది కొంచెం దగ్గరగా వచ్చిన తర్వాత చూపిస్తాను. సో చూసారా, మనకి ఈ రవ్వ కేసరి అనేది ఇలా చక్కగా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీని మీద మూత పెట్టేసి 2 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. అప్పుడు మనకి రవ్వ కేసరి చక్కగా సెట్ అయిపోతుంది అనమాట. సో 2 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఈ రవ్వ కేసరి తయారైందో. మీరు కూడా తప్పకుండా ఈ కొలతలతోటి రవ్వ కేసరిని ట్రై చేసి చూడండి. చల్లారిన తర్వాత కూడా మీకు ఎలాంటి గడ్డలు కట్టకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకవేళ మీకు చల్లారిన తర్వాత ఈ రవ్వ కేసరి ఏమైనా గట్టిగా అనిపిస్తే కొంచెం ఒక 30 సెకండ్ల పాటు స్టవ్ మీద ఈ కడాయిని పెట్టుకొని వేడి చేసుకొని అప్పుడు సర్వ్ చేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోతుంది మనకి రవ్వ కేసరి అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. చాలా సాఫ్ట్గా వచ్చింది అండ్ రుచి కూడా చాలా చాలా బాగుంది. సో ఇలా చక్కగా కమ్మని రుచితో నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే ఈ రవ్వ కేసరిని దసరా నవరాత్రుల్లో 6వ రోజున నైవేద్యంగా చేసి అమ్మవారికి సమర్పించండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ మీకు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ఈ కొలతలతోటి ఒకసారి ఈ రవ్వ కేసరిని ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.